ఏ పనైనా నిర్విఘ్నం కొనసాగాలి. ఎక్కడ ఆగకూడదు. ఎప్పుడూ కూడా విఘ్నాలు వస్తూనే ఉన్నాయి అని అంటే గనక వినాయకుని యొక్క ఈ శ్లోకాన్ని లేకపోతే ఈ నామాన్ని చదువుకుంటే ఏ పనైనా సరే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలా శ్లోకాన్ని చదువుతూ కూడా ప్రతి బుధవారం మరియు సంకష్టహర చతుర్థి నాడున గరికమాలను వినాయకుడి ఆలయంలో సమర్పించండి. సంకష్టహర చతుర్థి నాడు ప్రతి బుధవారం కూడా వీలైతే ఇంట్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఆ శ్లోకం ఏంటంటే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతు గణాధ్యక్షః పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజః. ఈ 16 నామాలు. షోడశైతాని నామాని అపటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే.